ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. అందరికీ వందనాలు. ఈరోజు మనం 1 సమూయేలు 17వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఏలా లోయ దగ్గర ఒకవైపు ఫిలిస్తీయులు, మరోవైపు ఇశ్రాయేలీలు నిలిచియుండగా మధ్యలో 6 మూల జేనెడు ఎత్తు అంటే దాదాపు 9.5 అడుగుల ఎత్తు మనిషి గొల్యాతు నిలబడి ఉన్నాడు. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచమును ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. అతను గర్జిస్తూ ఉంటే ఇశ్రాయేలు సైన్యం మొత్తం భయంతో గజగజ వణికిపోతుంది. 40 రోజుల పాటు అతడు ఇశ్రాయేలీల సైన్యాన్ని అవమానిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఊహించుకోండి, తలచుకుంటేనే ఒక బాహుబలి యుద్ధంలా ఉంది కదా. కానీ సరిగ్గా అప్పుడే ఎటువంటి ఆయుధాలు లేని ఒక చిన్నవాడు దావీదు అక్కడికి వచ్చాడు. దావీదు అక్కడికి యుద్ధం చేయడానికి రాలేదు, కానీ తన అన్నల కోసం రొట్టెలు, జున్నుగడ్డలు ఇవ్వడానికి వచ్చాడు. కానీ అక్కడ సంగతి చూశాక, గొల్యాతు మాటలు విన్నాక దావీదుకు పౌరుషం వచ్చింది. అందరూ గొల్యాతు బలాన్ని చూసి భయపడితే దావీదు మాత్రం జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని ప్రశ్నించాడు. దావీదు సౌలు రాజు దగ్గరికి వెళ్ళి, మీ దాసుడనైనా నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఇట్లనెను, వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నువ్వింకా బాలుడవు అన్నాడు. అప్పుడు దావీదు ఇలా సెలవిచ్చాడు, రాజా, నేను గొర్రెలను కాస్తున్నప్పుడు సింహాన్ని, ఎలుగుబంటిని చంపాను. వాటి నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడా నన్ను రక్షిస్తాడు. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఈ లోకం మన బలహీనతను, మన ఆకారాన్ని చూస్తుంది, కానీ దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. ఆ తరువాత సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. కాని దావీదేమన్నాడంటే, ఇవన్నీ నాకు అలవాట్లేదు, కానీ ఇవన్నీ నేను ధరించలేను అని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయల నుండి 5 సున్నని రాళ్లను వేరుకొని తన వడిసెలతో ముందుకు వెళ్ళాడు. గొల్యాతు దావీదును చూస్తూ హేళన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదు, నీవు కత్తియు, ఈటయు, బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ మాట అంటూనే దావీదు వెనక్కి తగ్గకుండా ఆ రాక్షసుడి వైపు పరిగెత్తాడు. ఒకే ఒక రాయి తన వడిసెలతో విసిరాడు. అది కరెక్ట్గా గొల్యాతు నుదుటిన చీల్చుకుంటూ వెళ్ళింది. పర్వతం లాంటి గొల్యాతు బోర్లపడ్డాడు. ఖడ్గం లేకుండానే దేవుని నామంతో దావీదు జయం సాధించాడు. మిత్రమా, ఈరోజు మీ ముందున్న సమస్య గొల్యాతు వంటి పెద్దది కావచ్చు, కానీ దేవుని నామం అంతకంటే గొప్పది. యుద్ధము యెహోవాదే అని ఆ నమ్మకంతో నిలబడండి. ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందు మా తండ్రి, మా సమస్యలను చూసి భయపడకుండా నీ నామమున ఉన్న శక్తిని గుర్తించేలా మాకు దావీదు వంటి విశ్వాసాన్ని ప్రసాదించు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.